ఈవినింగ్ అవర్స్‌లో రవీందర్ గౌడ్ అనే అతను కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అతని తమ్ముడు కుమార్ గౌడ్ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తాడు ఉత్తరాఖండ్ స్టేట్‌లో. సెలవులో సెలవు నిమిత్తం అతను లాస్ట్ మంత్ రావడం జరిగింది. అతనికి అతని భార్యకు మధ్య సంసార విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్పి ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండే. చాలా సార్లు పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడారు. అయినా మార్పు రాకపోయేసరికి వీళ్ళు నిన్న మొన్న కూడా మాట్లాడడానికి వచ్చిండ్రు. ఈ క్రమంలో మనకు పిటిషన్ ఏమని వచ్చిందంటే, అలా రవీందర్ గౌడ్‌కు ఒక రాత్రి ఈరోజు మధ్యాహ్నం 1:30 ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. వాళ్ళ కుమార్ గౌడ్ వాళ్ళ మామ ఫోన్ చేసి, కుమార్ గౌడు నీ హాస్పిటల్ తీసుకొచ్చినాం, దమ్ వెళ్తలేదు, హాస్పిటల్ తీసుకొచ్చినాం అంటే, ఇతను పోయి పిటిషనర్ రవీందర్ గౌడ్ ఈ చనిపోయిన వాళ్ళ అన్న పోయి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. ఆయన ఒంటిపై చూస్తే తీవ్ర శరీర గాయాలుంటాయి. తీవ్రమైన గాయాలుంటే అతను డౌట్ వచ్చి పిటిషన్ ఇస్తాడు. ఏం జరిగిందని తెలుసుకుంటే, నిన్న నైటు 9:30కు అలా భార్య తరపున అంటే వాళ్ళ అమ్మ, నాన్న, భార్య వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తమ్ముడు మరికొంతమంది వచ్చి ఇంటికి వచ్చి అతన్ని కొట్టి, రాళ్లతోని కొట్టి, కట్టెలతోని కొట్టి, ఇష్టం ఉన్నట్లు కొట్టి, కొట్టిన తర్వాతనే అతను మళ్ళీ పొద్దున హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయానని చెప్పి ఇలా చెప్తే, మనం దాన్ని చూస్తే అతను ఏంటంటే చంపినట్టుగా కంప్లైంట్ ఇచ్చాడు. మనం దీనిపైన కేసు ఇన్వెస్టిగేషన్ మన దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయి. మన కేసుకు రిపోర్ట్ చేయడం జరిగింది మర్డర్ కేసుగా. ఆ కుమార్ గౌడ్ అతని వ్యక్తి సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. కాబట్టి అతన్ని కొట్టిన దెబ్బలు ఉన్నాయి పైన. మనకు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పూర్తి వివరాలు తెలుస్తాయి. మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని మనము ఇంటరాగేట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తిగా మన దర్యాప్తులు తెలుస్తాయి. మే 11 రోజు రావడం జరిగింది. మే 11 రోజు రావడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు ఏం తెలియలేదు. ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ అంటే అమ్మాయిలతో అక్రమ సంబంధం అని చెప్తున్నారు. మనకు అంతవరకు తెలుసు. మన దర్యాప్తులో పూర్తి విషయాలు తెలిస్తే మళ్ళీ ఇప్పుడు మనం చెప్తాం. ఇటు కేసులో నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారిస్తున్నాము. ఇంకెవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నాము. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మన కస్టడీలో తీసుకొని రేపు పొద్దున రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఆర్మీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు కూడా వాళ్ళ కరస్పాండెన్స్ చేస్తున్నారు. ఈ నలుగురిని ఇప్పుడు అదుపులోకి తీస్తున్న దాంట్లో వాళ్ళ భార్య, తమ్ముడు, అమ్మ, నాన్న ఉన్నారు. అలా అత్త, మామ, డిసీజ్ వాళ్ళ అత్త, మామ, బామ్మర్ది, భార్య ఉన్నారు. మిగతా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నాము. పూర్తి వివరాలు మళ్ళీ దర్యాప్తు తర్వాత చెప్పడం జరుగుతుంది.